దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర. నువ్వు బయటికి అందరికీ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, श्री गजानन महाराज की जय, श्री स्वामी समर्थ महाराज की जय, अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्री कैलाश भगवान की जय, पार्वती माता की जय, श्री 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 महाअवतार बाबा जी महाराज की जय, अवधूत चिंतन श्री गुरुदेव दत्त. నేను చెప్పినట్టు కొన్ని మంత్రాలు దివ్య మంత్రాలు చెప్పుకుందాం. హారతి సమయం నేను చెప్పినట్టు చెప్పండి. ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః. ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః. ఓం శ్రీ మాతా పిత గురుదేవతాయ నమః. ఓం శ్రీ ओम साई श्री साई जय जय साई. ओम साई श्री साई जय जय साई. ओम श्री साई नाथाय नमः. ओम श्री साई नाथाय नमः. ओम द्राम दत्तात्रेयाय नमः. ओम द्राम ओम ऐं सरस्वत्यै नमः. ओम ऐं सरस्वत्यै नमः. ओम क्रीं कालिकायै नमः. ओम क्रीं कालिकायै नमः. ओम दुं दुर्गायै नमः. ओम दुं दुर्गायै नमः. ओम श्रीं श्री महालक्ष्मी श्रीकालभैरवाय नमः. ओम सिद्धक्रिया ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते श्रीरमणाय. ओम नमो भगवते श्री विठलानंदाय. लोका समस्ता सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु. ओम सहना भवतु. ओम सहना भवतु. सहनौ भुनक्तु. सहनौ भुनक्तु. मा विद्विषावहै. मा विद्विषावहै. शांति शांति शांति. ओम हरि ओम गुरुदेव. हरि ओम साईनाथ. సాయినాథుడి దగ్గర మన కర్మలన్నీ కాలరాత్రులు మన కాళ్ళ మీద కాలయేసి కనుక అటువంటి దత్తపీఠము మా కాబట్టి అందరు కూడంగాను అందరికీ ఇంతకుముందు గురువుగారు చెప్పారు, నా దగ్గర ఏ శక్తులు లేవు, ఏ మంత్రాలు లేవు, ఏ తంత్రాలు లేవు. వైద్యం అమ్మ మాతా మాణిక్య ఈశ్వరి ఇచ్చినటువంటి వైద్యం మీకు అందిస్తున్నాను. కేంద్రంలో సత్యానంద ఇచ్చినటువంటి ఔషధాలు మీకు అందిస్తున్నాను. శ్రీశైలంలో మౌన బాబాజీ ఇచ్చినటువంటి ఔషధాలు మీకు అందిస్తున్నాను. ఎందరో గురువులను చేరుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కోరి తెచ్చుకున్నాను. తెచ్చుకునే మీకు పంచుతున్నాను తప్ప ఎటువంటిది లేదు బిడ్డ. ఈ స్వామీజీని ఏముందో, మంత్రం ఉందో, మాయ ఉందో ఎన్నెన్నో అనుకుంటారు. ఎటువంటిది లేదన్నమాట. ఎప్పుడైతే ఈ సృష్టి మీదనే మంత్రం లేదు ఇప్పుడు ఈ రోజుల్లో. యంత్రాలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో యంత్రాల మీద వచ్చారు అందరు. ఇప్పుడు
నడిచి రాలేం కదా. యంత్రాలు స్టార్ట్ అయినప్పుడే మంత్రాలు మాయమైపోయినాయి, కానీ అనుమానాలు పోలేవు ఇంతవరకు ఇంకా అన్నమాట. అందుకు గురునామ స్మరణ చేస్తే ఎటువంటిది దోషం రాదు, ఏ మంత్రతంత్రాలు కలగవు, ఎటువంటిది కూడా మీకు లేదన్నమాట. అందుకు గురుచెంతకు చేరండి. కలియుగంలో ఖచ్చితంగా గురువు అవసరం. గురు మంత్రం తీసుకోండి, ఆ తీసుకున్న మంత్రాన్ని శుద్ధి చేసుకోండి. ఎవరి ఇల్లును వాళ్ళు ఊడుచుకోవాలి. ఆయన ఒకరి ఇల్లు ఒకరు ఊడుస్తారా, సాఫ్ చేస్తారా? ఎవరి ఒళ్ళు నాలు బాగా చేసుకోవాలి ఆయన, ఎవరి బ్రెయిన్ నాలు బాగా చేసుకోవాలి ఆయన. కాబట్టి ఎవరి లేంతరాలు వెలిగించుకోవాలి. ఒకరిది ఒకరికి ఇస్తే ఎంతసేపు ఇవ్వగలము? అందుకు ఆలోచించి ప్రతి ఒక్కరు గురువుకు దగ్గర అవుతారని ఆశిస్తున్నాను. ఈరోజు కుల మతాలు పెంచకండి. కుల మతమే పెద్ద గజ్జి కదా. రోగం కులానికి ఒక తీరు వస్తుందా? రాదు కదా, ఒకే తీరు. ఈరోజు ఒక పండుగ ఉందా? ఏ మతానికి సంబంధించిన పండుగ ఉంది ఈరోజు? క్రిస్టియన్ అంటే కూడా వాళ్ళ దేవుడే కదా, ప్రభువే కదా. అక్కడ బైబిల్ కూడా చూశారా? ఖురాన్ కూడా చూశారా? భగవద్గీత కూడా చూశారా? అన్నీ ఉన్నాయన్నమాట. ఇగో ఎవరో ఈరోజు ప్రియాది ప్రియమైన భక్తులు, క్రైస్తవ సోదరులు, పుత్రులు 60 మంది మరణించిండ్రు. ఎక్కడ మరణించారో వాళ్ళు ప్రార్థన చేతమని పోతూ మరణిస్తున్నారు. వాళ్ళందరికీ వాళ్ళ ఆత్మలు సంతోషపడాలని అందరూ కూడా ఒక్క నిమిషం మౌనం పాటించాలి. మనం కూడా తప్పకుండా ఎన్నో ఫాదర్లతో సహా మరణించిందని చెప్తున్నాడు పరమాత్ముడు. ఎక్కడ మరణించారో ఏమో. ఒకటి బస్సు బోర్లో పడిపోయిందంటే ఇగో ఎక్కడనో ఈరోజు తెలుస్తుంది. మీ వార్తల్లో కూడా వస్తాయనుకుంటాను. కాబట్టి అటువంటి వాళ్ళ ఆత్మలు కూడా అందరికీ శాంతి కలిగి యథావిధంగా ప్రభును ఆ కైలాసనాథుడు చేరుకోవాలని అందరూ ఒక్క నిమిషం మౌనం పాటించండి. హరి ఓం. ఓం నమ శివాయ. అందరి కళ్ళు తెలుసుకొని అలా శాంతి కోరుకోండి. అందరూ మహానీయులు మహాజ్ఞానులు కూడా మరణించిందని వార్త వచ్చింది. అక్కడ చెప్పాను ఆయన.